హాయ్ ఫ్రెండ్స్, ఇంద్రజల్ గార్డెన్ కడప. ఈరోజు వీడియో వచ్చేసిందండి. మనము ఈ చిక్కుడుకాయలు అందుకైతే కోస్తున్నాం. బీరకాయ కూడా చాలా పెద్ద హార్వెస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ చిక్కుడుకాయతో స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. ఇది గుంటూరు చిక్కుడు అని చెప్పాను నేను ఇదివరకు వీడియోలో కూడా. చూడండి వచ్చాయి గుంటూరు చిక్కుడు. ఇంకా మా రెగ్యులర్గా చెట్టు చిక్కుడు కూడా ఉన్నాయి. ఇది కూడా చెట్టు చిక్కుడు లాగానే ఉంది. మరి ఎందుకు వాళ్ళు అలా గుంటూరు చిక్కుడు చెప్పారో నాకు తెలియదు అనమాట. అక్కడ ఉన్నాయి పదండి కొద్దాము. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ బాగా పెద్దగా ఉన్నాయి కదా, ఎంత బాగా వచ్చాయి అసలు. ఫ్లవరింగ్ రాలిపోతుంది గాలికి ఎక్కువ. చాలా బాగా వస్తున్నాయి హార్వెస్ట్కి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని కూడా చూడట్లేదు. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. మనం కూడా కొంచెం ఛానల్ని మోటివేషన్ చేసుకొని తర్వాత ఇంకా కొంచెం ఇది చేసుకుందాము, ఛానల్ని డెవలప్ చేసుకుందాం అనమాట. ఇంకా మీకు ఇంకా డెవలప్ చేసుకుంటే నాకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు చూస్తే ఇంకా చాలా రేర్ వెరైటీస్ పెంచాలి అని అనిపిస్తుంది నాకు కూడా హార్వెస్ట్లో. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయరా. రెడ్ లాంగ్ బీన్స్ ఉన్నాయి, కోస్తున్నాడు నీరజ్. రెడ్ లాంగ్ బీన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చాయో. ప్రతిసారి హార్వెస్ట్లో రెడ్ లాంగ్ బీన్స్ బాగా వస్తున్నాయి అసలు. చూడండి బాగా వస్తున్నాయి కదా. అక్కడ కూడా ఉంది, ఇది అది సీడ్ తయారైపోయింది. చాలా వరకు సీడ్స్ తయారైపోతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు బెండకాయలు కోస్తా పోతా మాట్లాడుకుందాం. బెండకాయలు కూడా చాలా ఉన్నాయి అసలు. హార్వెస్ట్ కి బెండ కొన్ని చూపించడానికి వీలవుతుంది, కొన్ని చూపించడానికి వీలు అవ్వట్లేదు. ఫ్లవర్ చూసారా, దీని పేరు తెలియదు కానీ ఇదంటే బాగా ఇష్టం అన్నమాట. ఎన్ని రోజుల నుంచో ట్రై చేస్తే ఇప్పుడు గ్రూప్ లో కిరణన్న ద్వారా ఈ మొక్క నాకు వచ్చింది. బాగా ఫ్లవర్స్ పూస్తున్నాయి, దేవుడికి పెడుతున్నాము కోసుకొని పోయి. చూడండి బెండ ఎంత బాగా వస్తున్నాయి, ఎంత లేతగా ఉన్నాయని. మళ్ళీ స్టార్ బెండ వచ్చిందమ్మా. స్టార్ బెండ ఎప్పుడు రెగ్యులర్ గా మనకి ముందు రెడ్ బెండ అట్లాంటివి వచ్చేవి కదా, ఇప్పుడు స్టార్ బెండ ఇలాంటివి వస్తున్నాయి అన్నమాట మనకి. అసలు ఎంత బాగా హార్వెస్ట్ వస్తున్నాయి తెలుసా, చాలా బాగా వస్తున్నాయి అసలు. చూడండి ఎంత పెద్దగా, అస్సలు ముదరట్లేదు అనమాట. అది అవసరం లేదు, చిన్నది చూపించడానికి కుదరట్లేదు అంటున్నాను కదా. ఇవి డే బై డే అనేది ముదిరిపోతూ ఉంటాయి, వస్తాయి మనకి. అలా కోసుకోవడము అలా చేయడం సరిపోతుంది. కోసుకోవడము వెళ్ళిపోవడం, కిందకి వచ్చినప్పుడల్లా పైకి వాటరింగ్ చేసేటప్పుడు. ఇంకా ఉన్నాయి బెండకాయలు, కోద్దాము. చూడండి ఎంత బాగా వస్తున్నాయి ఇక్కడ. అది చూడండి అసలు ఎంత రెడ్గా ఉందో అసలు. బెండ బాగుంది కదండి. ముదరలేదండి. అన్నీ ఇలా పిన్ చేసి చూసాను అనమాట, ఏది ముదరలేదు అసలు. బాగా వస్తున్నాయి మాకైతే, తాలింపుకు సరిపడమైన వస్తున్నాయి అన్నమాట. చూడండి మా వాడు నేను చెప్తూ ఉంటే తను నాన్ స్టాప్ గా కోసుకుంటూ వెళ్తున్నాడు. స్టార్ బెండ ఎక్కువ ఉన్నట్టుంది నాన్న. వైట్ బెండ మిస్ అయింది పెట్టడంలో, మరి మనము సీడ్. అప్పుడు నేనే కదా పెట్టింది. నువ్వు, బద్వేల్, సాయి మామ, హర్షిత్ మీరు ముగ్గురు కలిసి పెట్టారనమాట. అక్కడక్కడ మిస్ అయినవన్నీ నేను పెట్టాను అనమాట. బెండకాయలు స్టార్ బెండ స్టార్ బెండ అదేదో ఇది ఇక్కడ కింద చిన్నది స్టార్ బెండ. 3 ఉన్నాయి చూడు. ఆ ముళ్ళులు ఉంటాయి నానైతే ఎత్తువేయడం. అది కోసం చిన్నది ఆకులు పుచ్చుకుంటా ఉంటాయి. ఆకులు దీనికి నూగు ఎక్కువ ఉంటది అనమాట. చూడండి అసలు నెక్స్ట్ టైం పోతాం. అది ఇప్పుడు అయితే మట్టికాయలు ఉన్నాయండి. మా వాడు ఫస్ట్ బీరకాయలకు వస్తాడంట. బీరకాయలు చూసారా, నాకన్నా పైకి వచ్చింది. ఇది హైట్ గా ఉందంట. అసలు ఎంత బాగా వచ్చిందో కదా, బాగా వస్తుంది అసలు. బీరకాయలన్నీ నాన్ స్టాప్ గా వస్తున్నాయి. మీకు వీడియోలో కొన్ని చూపించకుండా కొన్ని వస్తున్నాము. ఇప్పుడు మట్టికాయలు కొద్దాం. అటు సైడ్ పోతానే మళ్ళీ బీరకాయలు ఉన్నాయన్నమాట, అది కొద్దాం.
ఇప్పుడైతే మట్టికాయలు కోసేస్తాడు మీరే ఫాస్ట్గా. ఫాస్ట్ టైంలా చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ మట్టికాయల దగ్గరనే ప్రతిసారి మాకు ఇద్దరికి టాస్క్ చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి అన్నమాట. మాకు జరగద్దు. మట్టికాయ అంత అసలు మట్టికాయ ఎందుకు వేసావు? చూడు మా వాడు చూడండి మట్టికాయ ఎందుకు వేసావంట. మట్టికాయ చిన్నోడు బాగా తింటాడు నాన్న. చిన్నోడు డాడీ నాకు బాగా ఇష్టం. కట్ చేయడానికి కష్టం. అది ఏముంది కట్ చేయడానికి, ఒక 5 minutes అంతే, అటు ఇటు అవుతుంది లేటు. కానీ మంచిది కదా హెల్త్కి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ప్రతి వెజిటేబుల్ అనేది మనం తినాలి నాన్న. బాగా వస్తున్నాయి, ఇద్దరం వస్తున్నాం. నేను ఇక్కడ, తను అక్కడ వస్తున్నాడు. లేట్ అవుతుంది అనేసి. నేను ఒకలేనా? నువ్వు ఒక లైన్, నేను. బెండకాయలు మరి ఎందుకో వర్షం నాన్ స్టాప్ గా పడింది కదా మొన్న, అన్ని ఇదవుతున్నాయి ఫ్రెండ్స్. ఒక చెట్టు అయితే చాలా చాలా డల్గా ఉందన్నమాట. చూడాలి దాని పరిస్థితి ఏందో, కొంచెం గమనియాలి. అన్ని కోసాక ఒక్కసారిగా చూపిస్తాను ఫ్రెండ్స్. మట్టికాయలు అయితే బీరకాయ, ఇక్కడ మట్టికాయలు అయిపోయాయి. అప్పుడే బీరకాయ కోసాడు. చీమలు కూడా బాగా వచ్చాయి. చీమలు ఎక్కువ ఉంటాయి నాన్న చెట్టుకి. బీర చెట్లకి ఎందుకో కొన్నిటికి చాలా బాగా ఎక్కువ చీమలు అనేది ఉంటాయి. మట్టికాయలు చూసారా ఎన్ని వచ్చాయో? చాలా వచ్చాయి. ఇక్కడ చూసారా బీరకాయలు స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ పాలినేషన్ చేస్తాను అన్నమాట. బ్రింజాల్స్ ఉన్నాయి, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్రింజాల్ ఉన్నాయి. ముసుగు బ్రింజాలు రాలేదు. హార్వెస్ట్ అయిపోవాలా? చూసారా ఎంత బాగా వస్తున్నాయో. బీరకాయ ఒకటి అదొకటి, ఇంకొకటి కూడా మొత్తం 3 పాలినేషన్ చేశారు. రోజు నైట్ వచ్చేది పాలినేషన్ చేసేది. నైట్ వచ్చింది నూనె. ఇదో కూడా బ్రింజాల్. ఇది ఇది అది కాడా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. బ్రింజాల్స్ అయితే బాగా వస్తున్నాయి అసలు. ఇక్కడ చూసారా ఎంత చిన్న చిన్నవి గుత్తులు ఉన్నాయో. బాగా వస్తున్నాయి, గుత్తిగా వచ్చేసాను. చూసారా ఎంత బాగా వచ్చాయో? అడగచ్చాయి ఎంత బాగా వచ్చాయో. చూసేసారా? ఇట్లా పట్టుకో బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చింది అసలు. గుత్తులు వచ్చాయి. 4 వచ్చాయి. ఇంకా ఉన్నాయి కొన్ని, చాలా ఉన్నాయి. మరి ఇది మ్యాటి కలర్ బ్రింజాల్ అనేది స్మూత్ ఉంటుంది అన్నమాట. ఇది ఇలా స్మూత్ స్ట్రెచ్ ఉంటుంది. మరి ఎందుకు ఏమో తెలియదు అన్నమాట. ఇక్కడ కూడా స్టార్ట్ అవుతున్నాయి చూడండి బ్రింజాల్స్ అన్ని పిందెల మీద ఉన్నాయి అన్నమాట. వర్షం వచ్చి వెళ్ళిపోయినప్పుడు లేదా వర్షం వచ్చే ముందు ఇలా ఆకులు మీరు తీసేసుకున్నారనుకో ఎక్కువ ఫంగస్ అనేది ఉండకుండా ఉంటుంది, లేకుంటే ఫంగస్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. చూసేసారా ఇక్కడ ఒక బ్రింజాలు చూడండి, గ్రీన్ ఎంత లావు ఉందన్నమాట. బ్రింజాలు రౌండ్. మేము తెచ్చిన బుట్ట అయితే నిండిపోతా ఉంది. ఉడకాయలు వంకాయలు కోసారండి. ఇది చూడు అమ్మ, పచ్చిమిరకాయ. ఇది వంకాయ అమ్మా. ఇది బ్రింజాలే నాన్న. చూడండి పచ్చిమిరకాయ బ్రింజాలు కాదు. లేదు పచ్చిమిరకాయ ఎలా అవుతుంది చెప్పు? పచ్చిమిరపకాయ అమ్మా. చూడండి ఫ్రెండ్స్ మా వాడు అది వద్దు నాన్న, కొయ్యొద్దు. ఇంకో కొయ్యొద్దు, పెరగని లాంగ్ వస్తుంది, ఇంకా లాంగ్ వస్తుంది, లావ్ వస్తుంది. పచ్చిమిరపకాయ అంతే వచ్చాయి. వంకాయలే గ్రీన్ కలర్ లాంగ్ బ్రింజాల్ అన్నమాట. వైట్ కలర్ లైన్స్ వచ్చింది. అది ప్లెయిన్ గ్రీన్ అన్నమాట. అది పచ్చిమిరపకాయ నమ్మరు. చూడండి చిక్కుడుకాయలు ఎంత బాగా వస్తున్నాయో. వాన పడి వెళ్ళిపోయాక ఇలా ఆకులకి అంతా బొక్కలు పడుతున్నాయి. చిక్కుడుకాయలు అయితే ఇద్దరం వస్తున్నాం అన్నమాట. బాగా వస్తున్నాయి చిక్కుడుకాయలు కూడా. ఇప్పుడు లాస్ట్ లో ఇంకా పచ్చిమిరపకాయ టమోటా ఉంది. కొద్దాం బాగా పచ్చిమిరపకాయ చూడండి ఫ్రెండ్స్. మెల్లిగా నాన్న ఫ్లవరింగ్ మీద ఉంది. ఒక్కొక్కటి తీసుకొని తుంచాలా, పెద్ద పెద్దవి మాత్రమే కట్ చేయి. చూసేసారా చెట్టు నిండా ఉన్నాయి అన్నమాట పచ్చిమిర్చి.
అసలు ఎంత బాగున్నాయో కదండి. ఇది ఒక తోటలోకి పోయినట్టుంది, పచ్చిమిరకాయలు పెద్ద చెట్టు తోట. మళ్ళీ చెప్పు. పచ్చిమిరకాయ పెద్ద చెట్టు తోటలో ఉన్నట్టుంది ఇది. పచ్చిమిరపకాయల తోటకి వెళ్ళినట్టుందంట ఫ్రెండ్స్ మా వాడికి. చాలా వచ్చేసాక అలా అనిపిస్తుంది అన్నమాట వీడికి. అంటే పెద్ద తోటలో కాస్తుంది. అలా కాసాయంట మా వాడికి, చూడండి. ఆ పక్కకి వెళ్ళి వస్తాను. అమ్మాయి ఫ్లవర్స్ కూడా వచ్చాయి ఫ్రెండ్స్. కనకాంబరం. అమ్మాయి మా మర్చిపోయిన ఫ్లవర్ పేరు. అన్ని పెద్ద పెద్దవి కోస్తున్నాము, చిన్న చిన్నవన్నీ మళ్ళీ నెక్స్ట్ టైంకి వస్తాయి అన్నమాట. ఇప్పుడు కదా ఇవి సరిపోతాయి పచ్చిమిరపకాయలు, అందుకని ఎక్కువ పడిపోయి మొత్తం 2 నాలుగు ఎక్కువ వచ్చినావా. చూడండి నేనైతే ఎన్నిగా కోసాను. నేను కూడా నీకన్నా ఎక్కువ కోసా. చూడు సైన్స్ కలిపి పెడితే మట్టి తను ఎన్ని కోసాడో చూపిస్తున్నాడు చూడండి. నేను వస్తుంటే చూడండి మా వాడు నాకు పోటీ అనకు చాలా తప్పు. నాది కోసావు. చూడండి బాగా తయారయ్యాయి, అన్ని కోసేస్తున్నాడు. అమ్మా ఇదిగో రింగ్ రింగ్ వచ్చింది. రింగుల్ 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 జరుగుతుంది అక్కడ ఉంది. ఏం సార్ అన్ని రింగుల్ 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 వచ్చినాయి. రింగుల్ రింగుల్ వచ్చిన దానికి కరెక్ట్ గా మనము తీగ పాకడానికి ప్లేస్ ఇవ్వలేదు అనమాట. అందుకు తనకి ఇష్టం వచ్చినట్టు వచ్చింది. ఇక్కడ టమోటా వండుకోతుంది. ఒకటే బ్రింజాల్ టమోటా అండి, బ్రింజాల్ అంటున్నా. ఒకటి టమోటా అనమాట. లాస్ట్ గుల్లి టమోటా హార్వెస్ట్ చేస్తున్నాము. ఇంకా ఏమేం కోసాము ఏంటి చూద్దాం పదండి. ఇప్పుడు ఏమేం కోసాము ఏంటి చూద్దాం. నేను చెప్తా. చిక్కుడు, రెడ్ బెండ, రెడ్ లాంగ్ బీన్స్, గ్రీన్ లాంగ్ బీన్స్, రెడ్ బెండ, ఈ గ్రీన్ లైన్స్ లాంగ్ బ్రింజాల్, గ్రీన్ లైన్ షార్ట్ బ్రింజాల్, నార్మల్ బ్రింజాల్, ఇది మ్యాటీ కలర్ బ్రింజాల్, పర్పుల్ బ్రింజాల్, పర్పుల్ రౌండ్ బ్రింజాల్, ఇది వచ్చేసి పర్పుల్ షార్ట్ వైట్ బ్రింజాల్, మట్టికాయలు, పచ్చిమిరకాయలు, స్టార్ బెండ, బుల్లి టమోటా, ఇంకా బీరకాయలు. మీకు ఎంతో ఇష్టమైన బీరకాయలు. ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా. ఇంత కష్టపడుతున్నాము, ఒక షేర్ చేయండి. అలానే ప్లీజ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్. మా వాడు చూడండి ఏం చేస్తున్నాడు, టమోటా తినేస్తున్నాడు. బాయ్ చెప్తుంటే బాయ్ చెప్పకుండా టమోటా తింటున్నాడు. తిను ఎలా ఉంది? బాగుంది. ఇంట్లో ఈ టమోటాస్ తినమంటే తినరు, ఇక్కడ పైన ఏది రాని తినేస్తా ఉంటారు ఫ్రెండ్స్ టమోటాలు. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.